జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనం ఇవాళ ఈ వీడియోలో మాఘస్నాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా? మరి మాఘస్నాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం. హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైనదే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం 11వ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ. అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలోనే అని నమ్ముతారు. సూర్య భగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు. మాఘమాసం పుణ్య స్నానాలకు పెట్టింది పేరు. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉంది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించడం అనేది నిత్యకృత్యమంటారు. మాఘశుక్ల త్రయోదశి నుంచి 3 రోజులు మాఘి అంటారు. కనీసము ఆ 3 రోజులైనా నది లేదా సముద్ర స్నానము చేయాలి. మాఘస్నానమున నియమములు: స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు అగ్నిని సేవించాలే కానీ శీతము కొరకు వద్దు. ప్రతిరోజు చక్కెరతో కూడిన నువ్వులను దానం చేయాలి. 3 భాగములు నువ్వులు, 1 భాగము చక్కెర ఉండాలి. వ్రతమందున్నవారు నెల మొత్తము అభ్యంగ స్నానము లేకుండా గడపాలి. అగ్ని హోమము చేసి ఏకాశనుడు కావాలి. భూషయ్య బ్రహ్మచర్యము వీనియందు శక్తుడైన వాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతటా స్వేచ్ఛగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ఒంటికి రాసుకోవడం అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకోవడం. తిల హోమం, తిల తర్పణం, తిల భోజనం, తిల దానము. ఈ 6 రకముల తిలలు పాపనాశకములు. స్నానము తర్వాత కట్టెవలె మౌనముగా నుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి. ఈ నెలలో చేయవలసిన దానములు: నూనె, ఉసిరికాయలు, వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకు ఏర్పాటు చేయాలి. వస్త్రభూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపచేయాలి. కంబలము, జింక చర్మము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు, కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి. శక్తి కొలది అన్నదానము చేయాలి. వేద విద్వాంసునకు గురిజెత్తు అయిన బంగారం ఇవ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి. నిజానికి ప్రాతఃస్నానము పుణ్యమాస శుక్లపక్ష ఏకాదశిన మొదలుపెట్టి మాఘశుక్ల ద్వాదశిన కానీ పౌర్ణమి యందు కానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి, మంచము వదిలి. నెల రోజులు మితాహారుడై లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి భోగములను వదిలి జితేంద్రియుడై త్రికాలములలోనూ విష్ణువును అర్చించాలి. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతఃస్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం. మకరస్థే రమౌ మాఘౌ గోవిందాచ్యుత మాధవ
స్నానేన నేన మే దేవ యథోక్త ఫలదో భవ. ప్రతిరోజు సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.